నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐర్లాండ్తో నిన్న జరిగిన రెండో టీ20లో భారత జట్టు అత్యంత అవమానకరమైన రికార్డును మూటగట్టుకుంది. ఓపెనర్లు ఇద్దరూ గోల్డెన్ డకౌట్ అయి టీమిండియాను అప్రతిష్ట పాలు చేశారు. భారత టీ20 చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. గతంలో ఎప్పుడూ ఓపెనర్లు ఇద్దరూ గోల్డెన్ డకౌట్ కాలేదు. మొత్తంగా అంతర్జాతీయ చరిత్రలో ఇలా జరగడం కేవలం 4సారి మాత్రమే. తొలిసారి ఈ అవాంఛనీయ రికార్డును బంగ్లాదేశ్ మూటగట్టుకుంది. ఆ తర్వాత మలేషియా, కామెరూన్ ఈ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. మ్యాచ్ విషయానికొస్తే టీమిండియాకు పసికున ఐర్లాండ్ చేతిలో ఘోర అవమానం ఎదురైంది. వరుసగా రెండో టీ20లోనూ ఓడిన భారత్ సిరీస్ను సైతం కోల్పోయింది. ఐర్లాండ్కు ఏ ఫార్మాట్లో అయినా భారత్పై గెలవడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగా భారత్ లక్ష్యానికి 2 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఓపెనర్లు సంజు, అభిషేక్ చెత్త ప్రారంభం తర్వాత ఓ మోస్తారుగా నిలదొక్కున్న భారత్ 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఈ ఓటమితో భారత్ వరుస సిరీస్ విజయాల యాత్రకు బ్రేక్ పడింది. 16 సిరీస్ల తర్వాత భారత్కు ఇదే తొలి సిరీస్ ఓటమి. ఈ సిరీస్లో విశేషంగా రాణించిన ఐర్లాండ్ పేసర్ జై ముండ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, టోర్నీ అవార్డులు లభించాయి. రెండో మ్యాచ్లో ముండ్రా 3 వికెట్లు తీసి టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. ఈ ఓటమితో టీమిండియా కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.